హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 25గా చెప్పడం జరుగుతుంది. ఎస్సీ వారికి 5 పోస్టులు, ఎస్టీ వారికి 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 పోస్టులు, హ్యాండిక్యాప్స్ కి 1 పోస్టు, అన్రిజర్వ్డ్ కి 14 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకి శాలరీ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. అయితే మనకి చూడండి, పోస్ట్ విషయానికి వస్తే ఏమంటున్నారంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ తో పాటు ఏమంటున్నారు, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో సర్టిఫికేట్ అనేది ఉండాలి, లేకపోతే డిప్లొమా ఉత్తీర్ణత అని చెప్పడం జరుగుతుంది. ఏజ్ అనేది కూడా చూడండి 27 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 300 వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 150 రూపాయల వరకు కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. మీలో ఎవరైనా సరే అప్లై చేయాలి అని అనుకుంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి కింద ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఒక అడ్రస్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ, ఎస్పీ ముఖర్జీ మార్గ్, ఢిల్లీ 110006 అనేటటువంటి యొక్క అడ్రస్ కి మీరు పంపాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మనకేంటంటే 30 రోజుల వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. మనకేంటంటే ఇది 19/25లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ జాబ్స్ అయితే పడ్డాయి. ఈ 25 కాడి నుంచి లెక్కేసుకున్నా సరే మనకి 30 రోజుల వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైతే సరైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఇంటర్మీడియట్ మాత్రమే సరిపోదు, ఇంటర్మీడియట్తో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మంచి శాలరీ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మనకేంటంటే షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ చేసి ఎంపిక విధానం అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. మీరేంటంటే ఇది ఒక మంచి ఉద్యోగం, మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఈ యొక్క అర్హతలు అనేవి ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు అక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఆ లైబ్రరీలో ఉండేటటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా ఒక సిరీస్లో పెట్టడం, అక్కడ ఏదన్నా ఫామ్స్ కట్రా ఏదన్నా టైప్ చేయాలి అని ఉంటే టైప్ చేయడం, ఇట్లా మీరు చేయవలసినవి అన్ని కూడా ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి చిన్న చిన్న పనులు అనేవి ఉంటాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చేసి 10,000 నుంచి 20,000 వరకు కూడా మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. మీకు 50 రూపీస్ బోనస్ రావడం జరుగుతుంది. చిన్న చిన్న వీడియోస్ని షేర్ చేయడం ద్వారా, అప్లోడ్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, మీరు మంత్లీ వచ్చేసి మీరు ఎంత చేస్తే మీకు దానికి తగ్గట్టుగా అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. మరో విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.